కేసీఆర్ వచ్చినప్పుడు కేసీఆర్ మీరు అన్నట్టు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంతమంది మంత్రులు ఉండే? కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరే. కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరే. ఈ రోజు ఎంతమంది ఉన్నారు అన్న కాంగ్రెస్ పార్టీలో? ఇంకెంతమంది రావాలి? ఎంతమంది ఉన్నారు? విద్యాశాఖ మంత్రి ఎంతమంది ఉన్నారు? కేసీఆర్, మహమూద్ అలీ పోల్చినప్పుడు ఇద్దరే. ఇవాళ 12 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రితో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరన్నా మన రాష్ట్రానికి? హోమ్ మినిస్టర్ ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని అంటే మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి కదా ఉపేందర్, ఆ విషయం తెలియదా? ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట స్పష్టంగా చెప్పదు. కేసీఆర్ గత ప్రభుత్వంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవము. విద్యారంగం ద్వారానే ఈ సమాజం ఒక మాట చెప్తున్నా, ఎందుకు తన దగ్గర పెట్టుకున్నాడో దానికి కేసీఆర్ పేరు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ పని చేయలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏ రంగాన్ని వేదికల మీద ఒక నిమిషం మాట్లాడితే అందులో 40 సెకండ్లు కేసీఆర్ గురించే మాట్లాడారు. ఏ రంగాన్ని అయితే ధ్వంసం చేశారు అది చెప్పండి అన్న. అదే చెప్తున్నాం కదా, విద్యారంగం ధ్వంసమైంది. మీరేం చేస్తారు అనేది విద్యారంగం ధ్వంసమైంది. కేసీఆర్ విద్యారంగం ప్రజాప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ. విద్యారంగం ప్రజాప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ. అందుకే ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. సరే, విద్యారంగం ధ్వంసమైంది. సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పరిపాలన జరుగుతుంది. మనకు ముఖ్యమంత్రి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే కదా. ఇదే మన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్దాం. ఇప్పుడు ఎంతవరకు అభివృద్ధి చేసిందంటే ఏం చెప్తుందన్న? ఒక 500-600 మంది విద్యార్థులు ఒకటే బాత్రూమ్ వాడుతారు. ఇప్పటికి పందులు కూడా ఉండని ప్రదేశాలలో మనం గతంలో ఎట్లా ఉండేనో దానికంటే అధ్వానంగా ఉంది, కానీ ఇంకెక్కడ మెరుగుపడింది, ఇంకెక్కడ అభివృద్ధి జరిగిందన్న దీని గురించి మాట్లాడండి. కేసీఆర్ అనే వ్యక్తి అతను ప్రతిపక్ష నాయకుడు అయిపోయింది, ఓడగొట్టిది అయిపోయింది. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అది మాట్లాడండి. యూనివర్సిటీకి సంబంధించి ఉదాహరణకు తీసుకుందాం, ఎందుకంటే మనం అక్కడే వ్యక్తులమే కాబట్టి చెప్తున్నాను. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉంది. నేను ఏమంటానంటే యూనివర్సిటీకి సంబంధించిన అంశం తీసుకొచ్చారు కాబట్టి యూనివర్సిటీలో ఏం అభివృద్ధి జరిగిందని అన్నారు కదా. ఇవాళ యూనివర్సిటీలో మనం నిజంగానే ఒకసారి వెళ్దాం. నువ్వు ఒకసారి సిగ్నేచర్ స్టూడియో పట్టుకొని మనం పోదాం అక్కడికి యూనివర్సిటీలో. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా ఉందో చాలా స్పష్టంగా. ఇవాళ 55,143 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పించిందో లేదో అక్కడ ఉన్న ప్రతి విద్యార్థిని అడుగుదాం. 55,143. ఈ 55,000 నోటిఫికేషన్ ఏ ప్రభుత్వం ఇచ్చిందన్న? నోటిఫికేషన్ ఇస్తే నింపినరా? నోటిఫికేషన్ ఇయ్యంగానే ఉద్యోగం వచ్చినట్ట? లేలే, నోటిఫికేషన్ ఇస్తారు, నీ చేతిలో ఆర్డర్, నీ చేతిలో నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్లు పెడతారు, రిజల్ట్ ఇయ్యరు. దాని అర్థము ఒక నిరుద్యోగి ఉద్యోగి అయినట్ట? అట్లా మీరు ఆర్డర్ ఇవ్వగానే అది మీ అకౌంట్లో వచ్చేస్తుందా? ఎందుకు కాదు? అట్లా ఎందుకు కాదు అంటే నువ్వు పరీక్ష పెట్టి రిజల్ట్ ఇవ్వకుండా అంటే నిరుద్యోగ అంశం నీ దృష్టిలో, విద్యారంగం కావచ్చు, నిరుద్యోగ అంశం కావచ్చు, నీ దృష్టిలో అదొక అంశమే కాదు. ఎంతసేపు ధరణి, రైతు బంధు, దాని చుట్టూ తింపడము, 1,000 కోట్లు దోపిడీ చేయడము, లక్షల ఎకరాలు దోపిడీ చేయడం, దీని చుట్టే తిరిగింది తప్ప ఇలా విద్యారంగం, నిరుద్యోగ అంశం ప్రధాన సమస్యలు కాదు. రైతు బంధు ఇవ్వడం తప్పంటారా? రైతు బంధు ఇవ్వడం తప్పు అట్లే, రైతు రుణమాఫీ చేయడం తప్పుడు మార్గంలో ఇందాక నేను ఎగ్జాంపుల్ తో సహా చెప్పిన, పండిన పంటకు పెట్టుబడి ఇవ్వడం తప్పుడు మార్గంలో రైతుల్ని తప్పు పడుతున్నారా? లేదు. దుర్గం భాస్కర్ తప్పు పడుతున్నారా? లేదు. విద్యారంగాన్ని నాశనం చేసిరు, నిరుద్యోగుల కళల్ని, ఆశల్ని మొగ్గలు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంతమంది ఆర్టీసీ రాష్ట్ర దగ్గర గ్రూప్ విద్యార్థులు ధర్నా చేయలేదని ఉస్మానియా యూనివర్సిటీ దాకా ఎందుకు కాలినడకన వెళ్ళాల్సి వచ్చింది? గ్రూప్ 1 వాయిదా వేయాలని చెప్పేసి విద్యార్థులు, నిరుద్యోగులు అడగడం జరిగింది. అంటే గ్రూప్ 1 ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలా? ఇప్పుడు విద్యార్థులు వాయిదా వేయమని కోరిరు, లేదు ఇది చాలా అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా మనం భర్తీ చేయాలి. దానివల్ల ఈ పరిపాలనలో కొత్త యువ ఉద్యోగులను భర్తీ చేయాలి, నిరుద్యోగులను ఎంతో కొంత ఒక 500-600 మంది నిరుద్యోగులకి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం అంటే దాన్ని వాయిదా వేయడం కంటే ఆ నోటిఫికేషన్ని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి కొన్ని ఉద్యోగాలు దాన్ని కలిపి ఈ ఎగ్జామ్ని ఒక క్రమ పద్ధతిలో, గతంలోనేమో పేపర్ లీకేజ్ జరిగిన సందర్భం మనం చూస్తాం, గ్రూప్ 1 పేపర్ లీకేజ్ జరిగిన సందర్భం చూసినాం. అనేక ఎగ్జామ్లు ట్రిపుల్ ఈకి సంబంధించిన, ఈకి సంబంధించిన ఎగ్జామ్లకు సంబంధించిన పేపర్ లీకేజ్లు మనం చూసినాం. పేపర్ల నడి రోడ్డులో పల్లీలు బఠానీలు అమ్ముకునే రకంగా గత ప్రభుత్వ హయాంలో మనం ఏం జరిగిందో మనం చూసినాం, ప్రత్యక్షంగా చూసినాం. ఈ ప్రభుత్వంలో ఒక పారదర్శకంగా, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మేము ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తామని చెప్పేసి అంటే కొంతమంది ఆర్టీసీ క్లాసులోని కొంతమంది ఏదైతే
దాని ఏమంటే ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళు ఇంకా కొంచెం వాయిదా వేస్తే వాళ్ళకు కొంత ప్రయోజనం జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగులు ఊళ్ళకి వెళ్ళి వస్తారు, సప్పో చేసుకొని ఆశతోటి తీసుకొచ్చి ఒక 4 పైసలు కోచింగ్ సెంటర్లో కడతారు. మళ్ళీ ఒక 5-6 నెలలు వాళ్ళకి ఒకవేళ ప్రొలాంగ్ చేస్తే టైం, ఒకవేళ వాళ్ళు వాయిదా వేస్తే కనుక వాళ్ళకు కొంత బెనిఫిట్ జరుగుతుందనే ఆలోచన కొంత ఇన్స్టిట్యూట్ చేసిన మాట వాస్తవం. ఇన్స్టిట్యూట్లు చెప్పినప్పుడు ఇన్స్టిట్యూట్లలో చదువుతున్న విద్యార్థులు సహజంగానే వాళ్ళ మాట వింటారు. సో ఆ విధంగా ప్రయత్నం చేసి, కానీ ప్రభుత్వం చేసిన తప్పేంది, ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ ఇచ్చి మేము మీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం తప్పవుతుంది. ఒకసారి ఆలోచన యూత్ డిక్లరేషన్ అన్నారు అన్న, యూత్ డిక్లరేషన్లో 3016 ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏదన్నా ఇప్పటివరకు ఒక్కటన్నా నెరవేర్చారన్నా? యాజ్ ఎ విద్యార్థి నాయకుడుగా మీరు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళగలుగుతున్నారా? ఎందుకు వెళ్తున్నాం? మేము తప్పించుకొని తిరుగుతున్నామా? మేము వెళ్తున్నాం బాదాపు ఉస్మానియా విద్యార్థుల ఇచ్చిన గతంలో సుమన్ కిషోర్లు అంటే వీళ్ళంటే అధికార పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పించుకొని తిరిగి యూనివర్సిటీ రాలేకపోయారు. భాస్కర్ అన్న అనే వ్యక్తి అధికారం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది కదా, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశాంతంగా విద్యార్థులతో మాట్లాడగలుగుతాడు. ఎందుకు? ఆ విజువల్స్ మేము చూడొచ్చు, ఆరామ్స్ చూడొచ్చు. అట్లేం ఇబ్బంది. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తారా? ఖచ్చితంగా. ఎందుకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజలతో విద్యార్థులతో ఎట్లా కలుస్తున్నారు? అంటే నేనేమంటా అంటే రోజు యూనివర్సిటీలో మీరు చూడండి, చాలామంది విద్యార్థులు ఇంకా ఉద్యోగాలు రేపు వస్తాయని చెప్పేసి ఆశతోటి ఇంకా నోటిఫికేషన్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థులు హ్యాపీగా ఉన్నారు. ఏది దాదాపు ఇప్పుడు 55,000 పైన. నేనేమంటున్నానంటే నోటిఫికేషన్ ఇచ్చారు, నోటిఫికేషన్ చేయగానే చేతులు దుప్పుకున్నట్టు కాదు కదా. ఉద్యోగాలను క్రమ పద్ధతిలో ఎగ్జామ్లు పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లకు సంబంధించిన రిజల్ట్ రావాలి, ఆ రిజల్ట్లలో మెరిట్ ఏందో చూడాలి, ఆ రిజల్ట్ సంబంధించి ఆ పరీక్షలకు సంబంధించిన కోర్టు కేసులు ఏమున్నాయో చూడాలి, ఆ కోర్టు కేసును ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలో చూడాలి. దాని తర్వాత అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తే కదా ఉద్యోగం వచ్చినట్టు ఒక నిరుద్యోగికి. అట్లా జరిగిన మాట వాస్తవం కదా. 55,000 ఉద్యోగాలని 55,143 ఉద్యోగాలు ఇప్పటికి నింపారు. ఇంకా కొన్ని నింపే దశలో ఉన్నారు. నిన్న కూడా మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నిజామాబాద్లో ఇంకా భవిష్యత్తులో 1,00,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి ప్రకటన చేశారు. నేనేమంటున్నానంటే అసలే చేయను పక్కన పెట్టేసి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నింపిన ఉద్యోగాలేని మళ్ళీ ఏమనంటే కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉంటాను. నేనంటే వాస్తవం కదా, తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలు. నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రధాన ట్యాగులైన తెలంగాణ వచ్చింది. ఆ నియామకాలని ప్రధాన ట్యాగులైన పక్కన పెట్టినప్పుడు సహజంగానే నిరుద్యోగులంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వ మార్పులో నిజంగానే దాదాపు 30 నుంచి 40 లక్షల మంది ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వం మారడం కోసం కీలకంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నారు. టాటా వాళ్ళతోటి అప్డేట్ చేస్తామని చెప్పేసి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతామని చెప్పేసి టాటా వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నారు. ఇలా స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నారు. నేనేమంటే అసలే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా కూడా నిరాశలో ఉన్నారు, నిస్పృహలు ఉన్నారు. అదేం కాదు, ఆశతోటి రేపు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు చదువుతూ ఉన్నారు, రాజకీయం చేసే వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. అదే ఖచ్చితంగా విద్యార్థులు గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు 10 ఏళ్ల పాలనతో పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా విద్యార్థులు నిరుద్యోగులు సంతోషంగానే ఉన్నారు. ఇంకా వాళ్ళు కృషితోటి పట్టుదలతోటి ఆత్మవిశ్వాసంతో ఇంకా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. నిన్ననో మొన్ననో ఒక న్యూస్ క్లిప్ నేను చూసినా అన్న, దుర్గం భాస్కర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాబోతున్నాడు అని చెప్పి విన్నా నేను. సో ఆ వార్త ఏంది వాస్తవమా? అది మన చేతుల్లో లేదన్న. మనం ఏం కావాలా అనేది నువ్వు అనుకోవడం వల్ల మీకు అవ్వాలని ఉందా లేదా అది చెప్పి. ఎందుకు ఉండదు? రాజకీయాలలో మేము ఉన్నది రాజకీయాలలో రాజకీయాలు ఉన్నప్పుడు ఎస్ మీరు క్రైటీరియా తీసుకున్నప్పుడు టికెట్లకు సంబంధించిన అంశంలో వచ్చినప్పుడు మా దగ్గర ఆర్థిక వనరులు ఇవ్వను లేదా ఇంకోటి లేదనే ఉద్దేశంతో ఆ రోజున్న పరిస్థితులలో మమ్మల్ని కొంత అర్థం చేయించి ఏదో రకంగా మమ్మల్ని బుజ్జగించిన మాట వాస్తవం. లేదా భవిష్యత్తు మీద ఆశలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం వస్తే నేను కాపాడుకుంటా అని చెప్పేసి హామీ ఇచ్చిన మాట వాస్తవం. ఇవాళ ప్రభుత్వం నేనేమంటా అంటే నాకు ఎందుకు ఎలిజిబిలిటీ లేదు అంటున్నా. ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంది కదా. నేను ఎమ్మెల్యే టికెట్కి ఎలిజిబుల్ అయినప్పుడు నేను ఎందుకు ఎమ్మెల్సీ టికెట్కి ఎందుకు అంటున్నా? ఇదే 2018లో 2023లో ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అయిన దుర్గం భాస్కర్ గారు ఈరోజు ఆయన పేరే కనుమరుగైపోయింది పార్టీలో. అంటే ఆయన ఏ రకంగా నెట్టివేయబడిందో ఇక్కడే అర్థమైంది. గుర్తింపు ఎక్కడ ఉందన్న పార్టీలో? మీకు గుర్తింపు ఎక్కడ ఉంది? నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అది కాదా నా గుర్తింపు? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కమిటీలు వేయలేదు. సరే, కార్పొరేషన్కి సంబంధించిన
చైర్మన్లకు సంబంధించిన విషయంలో నేను అదే మాట్లాడు కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా మా పేర్లు పరిగణలో ఉన్నాయి. ఎప్పుడు ఇస్తారు ఏందనేది అది ముఖ్యమంత్రి గారు పరిగణలో ఉంది. ఖచ్చితంగా పరిగణలో ఉంది. పరిగణలో ఉన్నాయి. సరే అని నమ్మకంగా చెప్తలేరు.